స్పెసిఫిక్ పాత్లో ఆబ్జెక్ట్ మూవింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫ్యూజన్ క్లిప్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఫ్యూజన్లోకి వెళ్తున్నా. లోగో సైజ్ డిక్రీజ్ చేసుకోవడం కోసం నేను ట్రాన్స్ఫార్మ్ నోడ్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇన్స్పెక్టర్లోకి వెళ్ళేసి సైజ్ తగ్గిస్తున్నా. నెక్స్ట్ పాత్ క్రియేట్ చేయడం కోసం పాలిగాన్ టూల్ని తీసుకుంటున్నా. రఫ్ పాత్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇప్పుడు యాంగిల్స్ని యూజ్ చేసుకొని అడ్జస్ట్ చేస్తాను. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మాడిఫైయర్స్ అనేది డిజేబుల్లో ఉంది కదా, అది ఎనేబుల్ అవ్వడం కోసం ఈ సెంటర్ ఆప్షన్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చేసి యానిమేట్ అనాలి. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి కనెక్ట్ టు పాలిగాన్ 1 పాలీలైన్ సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మూవ్ చేద్దామంటే ఇది మూవ్ అవ్వట్లే. సో దానికోసం పాత్ లైన్ ఉంది కదా, దాన్ని కొంచెం అలా మూవ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి, మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ పొజిషన్లో లోగోని సెట్ చేసేసి ఇక్కడ 0 పొజిషన్లో ఉంచేసి కీ ఫ్రేమ్ని సెట్ చేశాను. నెక్స్ట్ ప్లే హెడ్ని ఎండ్కి తీసుకెళ్ళేసి డిస్ప్లేస్మెంట్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే.